ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఇది 1/11/21 సాకారవాణిలో బాబా చెప్తారు, मीठे बच्चे तुम्हारी चालन बहुत बहुत मीठी रॉयल होनी चाहिए, क्रोध का भूत बिल्कुल न हो. బాబా చెప్తారు, మధురమైన బిడ్డలు మీ నడవడిక చాలా స్వీట్గా రాయల్గా ఉండాలి, కోపాని భూతం కొంచెం కూడా ఉండకూడదు. మళ్ళా ప్రశ్న, 21 जन्म 21 जन्मों की प्रारब्ध पाने के लिए बच्चों को किस बात का बहुत ध्यान रखना ज़रूरी है. అంటే 21 జన్మాని ప్రారబ్ధ తీసుకునే దానికోసం బిడ్డలు ఏ ఒక్క మాట పైన ఫుల్ అటెన్షన్ అవశ్యంగా పెట్టుకోవాలి. ఉత్తర్, इस दुनिया में रहते सब कुछ करते बाप का बुद्धि का योग एक सच्चे माशूक के साथ रहे. అంటే ఈ ప్రపంచంలో ఉండి అన్ని పని చేసుకొని బుద్ధి యోగం ఒక సత్యమైన ప్రియుడి దగ్గర ఉండాలి, మాషుక్ దగ్గర. ऐसी कोई बुरी आदत ना हो जिससे बाप की आबरू ఖతం हो. అట్లా ఏ చెడ్డ పని చేయకూడదు. బాబా ప్రశ్న అడుగుతున్నారు, 21 జన్మాని కోసం ప్రారంధ చేసుకునే దానికోసం బిడ్డలు ఏ ఒక్క మాట పైన అటెన్షన్ ఫుల్గా పెట్టుకోవాలి. ఆన్సర్ ఏమంటే, ఈ ప్రపంచంలో ఉండి కూడా అన్ని పని చేసుకొని కూడా బుద్ధి యోగం ఒక్క సత్యమైన మాషుక్ దగ్గర పెట్టుకోవాలి. అట్లా ఏ ప్రకారమైన చెడ్డ అలవాట్లు మనకు ఉండకూడదు. తండ్రి పేరు చెడిపోయేట్టుగా, అంటే తండ్రి పరువు పోయేట్టుగా అట్లా పని చేయకూడదు. ఇంట్లో ఉంటే కూడా ఇది చాలా ప్రీతిగా పరస్పరంగా ఉండాలి. వేరే వాళ్ళు కూడా అనుకోవాలి, వీళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఎంత మంచి గుణం ఉంది వీళ్ళలో, అట్లా అని అభిప్రాయం వచ్చేట్టుగా బాగా నడుచుకోవాలి. అట్లా గీత్ జాగ్ సజనియా జాగ్ అబ్ నవయుగ్ ఆయా కి ఆయా అట్లా అని పాట. అంటే సజనీలందరూ లేయండి, ఇప్పుడు కొత్త ప్రపంచం కొత్త యుగం వచ్చేసింది అట్లా అని పాట ఇది. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना, इसका अर्थ भी ज़रूर बच्चे समझ गए होंगे. बाप आकर नई नई बातें सुनाते हैं, नई दुनिया के लिए, नए युग के लिए. ये सब बातें बच्चों को 5000 वर्ष पहले भी सुनाई थी, अभी फिर सुन रहे हैं. बाकी बीच में सिर्फ भक्ति मार्ग की बातें सुनी है. బాబా చెప్తారు, ఈ పాట లైన్ మీరు విన్నారు కదా, ఎంత బాగుంది పాటది లైన్. జాగ్ సజనియా జాగ్, కొత్త ప్రపంచం వస్తుంది అట్లా అని. దీని అర్థం కూడా బిడ్డలకే అన్ని బాగా అర్థమైంది. శివబాబా కొత్త 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 మాటలు వినిపిస్తారు. కొత్త ప్రపంచాని కోసం, కొత్త యుగాని కోసం. ఏ విధంగా 5000 సంవత్సరం ముందు కూడా ఈ మాటలు అంతా వినిపించినారు, ఇప్పుడు కూడా వింటున్నారు, మీరు మళ్ళీ వింటున్నారు అదే మాటలు. బాకీ ఏమంటే భక్తి మార్గల మధ్యలో ఏదేదో మాటలంతా విన్నారు. సత్యుగంలో మరి ఈ మాటలంతా ఉండదు. అక్కడ భక్తి మార్గానికి లేదు, జ్ఞాన మార్గాన్ని ప్రారబ్ధ సత్యుగం. ఇప్పుడు మీరు బిడ్డలందరూ కొత్త ప్రపంచాని కోసమే ఈ సత్యమైన సంపాదన చేసుకుంటూ ఉన్నారు. చెప్తారు, నాలెడ్జ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అట్లా అని చెప్తారు. అంటే ఎంత బాగా చదువుతారో అంత అదే సంపాదనకు ఆధారం. ఏ విధంగా లౌకికంలో కూడా చదువు ఆధారంలోనే బ్యారిస్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, డాక్టర్ అవుతారు. అంటే చదివి ఈ పదవి అన్నీ తీసుకుంటారు. అంటే సంపాదనకు ఆధారమే చదువు అని అర్థం.
ఎంత వాళ్ళకు జీతాలు వస్తుంది. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ ఈ రాజీవ్ గాని మాటలు చదువుతారు. ఎందుకోసం చదువుతారంటే రాజుల కంటే రాజా అయ్యేదానికోసం. ఈ చదువు ఆధారంలో రాజా పదవి కూడా వస్తుంది. బాబా నేర్పిస్తున్నారు. ఇది ఎంత జబర్దస్త్ కమాయి సంపాదన. ఇప్పుడు మీకు బాగా నిశ్చయం అయిపోయింది. నిశ్చయమైందా బిడ్డలందరికీ? అయితే కొంచెం సంశయం వచ్చినా కూడా రోజు వింటూ వింటూ నిశ్చయ బుద్ధి అయిపోతారు. సంశయం వెళ్ళిపోతుంది. సో సెకండ్లో జీవన్ ముక్తిని గాయనం కూడా ఉంది. సో బాబా బిడ్డ అయిపోయిన వెంటనే మన ఆస్తికు అధికారి మాలిక్ అయిపోతాం. ఇదే సెకండ్లో జీవన్ ముక్తి మాట అని అర్థం. ఎవరందరూ బాబా బిడ్డ అయిపోతారు వెంటనే వాళ్ళకు అధికారం కూడా ఉంది బాబా ఆస్తికు. బాబా స్వర్గ రచయిత అయినారు. ఆ స్వర్గంలో మన అందరం వస్తాం. మన కోసమే శివబాబా స్వర్గాన్ని రచన చేస్తారు. మనమే దానికి మాలిక్ అవుతాం. మరి మన మాలిక్ చేసానికే బాబా వచ్చినారు. तो ये तो बच्चों को निश्चय होना चाहिए. ఇది బిడ్డలకు నిశ్చయం కావాలి. తండ్రి మన స్వర్గానికి మాలిక్ చేసాని కోసమే వచ్చినారు, స్వర్గ రచయిత. అట్లానే बाप जो स्वर्ग का रचयिता आया है हमको मालिक बनाने, ये बच्चों को निश्चय होनी चाहिए. ये भी जानते हो कि दो बाप है, एक है लौकिक बाप, दूसरा है पारलौकिक, जिसको कहते हैं परम पिता परमात्मा, वो गॉड फादर. लौकिक फादर को कभी भी परम पिता नहीं कहेंगे. सबका सुखदाता शांतिदाता तो वो एक पारलौकिक बाप है. सतयुग में सब सुखी रहते हैं, बाकी आत्माएं शांति धाम में रहती है. అంటే బాబా ఇది కూడా మనకు తెలిపించినారు. ఇద్దరు తండ్రులు ఉన్నారు మనకు. ఒకటి శరీరానికి తండ్రి, శారీరక తండ్రి, వీళ్ళని లౌకిక్ తండ్రి అని చెప్తారు. ఇంకొకటి పారలౌకిక తండ్రి, ఆత్మాల కోసం. సో అందరూ చెప్తారు పారలౌకిక్ తండ్రి ఓ గాడ్ ఫాదర్ అట్లా అని. లౌకిక్ తండ్రిని ఎప్పుడు పరంపిత అని చెప్పరు. మరి సర్వాత్మలకు అందరికీ సదా సుఖం ఇచ్చే సుఖదాత శివబాబా పారలౌకిక తండ్రి, శాంతిదాత అయినారు. వాళ్ళు ఒక్కరే సుఖదాత శాంతిదాత పారలౌకిక తండ్రి భగవాన్. సత్యుగంలో మనకి ఎంత సుఖం ఉంటుంది. మిగతా వాళ్ళు అందరూ ఆత్మలు శాంతిధాంలో ఉంటారు. సో సత్యుగంలో మనకు సుఖం, శాంతి, ధనం, ఆస్తి, నిరోగి కాయ ఇదన్నీ ఉంటుంది సత్యుగంలో. तो ऐसे मोस्ट बिलोव्ड बाप को सब पुकारते हैं. साधु संत लोग भी साधना करते हैं, लेकिन किसकी साधना करते हैं वो जानते नहीं हैं. वो करते हैं ब्रह्म की साधना, तो हम ब्रह्म में लीन हो जाएं. परंतु लीन तो हो नहीं सकते हैं. ब्रह्म को याद करने से पाप थोड़ी कटेगा. बाप कहते हैं मामेकम याद करो, सर्वशक्तिमान मैं ही हूँ. मैं हूँ या ब्रह्म, ब्रह्म जो रहने का स्थान है. कौन है सर्वशक्तिमान? ब्रह्म महतत्व में सभी आत्माएं निवास करती हैं. तो ब्रह्म को उन्होंने भगवान समझ लिया है. जैसे भारतवासियों ने हिंदुस्तान में रहने के स्थान इसको धर्म समझ लिया है, हिंदू धर्म, वैसे ब्रह्म तत्व रहने का स्थान को परमात्मा समझ लिया है. అంటే శివబాబా చెప్తారు సత్యయుగంలో సుఖం, శాంతి, ధనం, ఆస్తి, నిరోగి కాయ అని ఉంటుంది. అందుకే బాబా చెప్తారు ఇట్లా మోస్ట్ బిలోవ్డ్ తండ్రిని అందరూ ఏమో పిలుస్తారు. సాధు సన్యాసులు కూడా సాధన చేస్తారు ఆ భగవాన్ మిలన్ చేసాని కోసం. అయితే వాళ్ళు ఎవరిపైన సాధన చేస్తారు, వాళ్ళు ఎవరుని తెలీదు. దేనికోసం సాధన చేస్తారు,
ఎవరు మిలన్ కోసం సాధన చేస్తారు, అది వాళ్ళకు యథార్థ పరిచయం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బ్రహ్మతత్వాన్ని సాధన అంటే అక్కడ పోయి లీనమైపోతాం, అదే భగవాన్ అనుకుంటారు. బ్రహ్మతత్వంలో లీనం అయిపోయేది. పరంతు బాబా చెప్తారు, ఎవరు లీనం అయ్యేది సాధ్యమే లేదు. ఆ బ్రహ్మతత్వాన్ని తలంపు చేస్తే పాప ఏమీ భస్మం కాదు. తండ్రి చెప్తారు, నా తలంపు చేస్తేనే మీ పాపం భస్మం అవుతుంది. నేను సర్వశక్తివానా లేదు బ్రహ్మతత్వం సర్వశక్తివాన్. అది ఉండే స్థానం బ్రహ్మతత్వం, బ్రహ్మ మహతత్వం. అది మనందరం ఆత్మలు నివాసం చేసే స్థానం. అదేం భగవాన్ కాదు, అది తత్వం. అది సో బ్రహ్మతత్వం దాని సాధు సన్యాసులు భగవాన్ని అనుకున్నారు. ఏ విధంగా ఈ భారతవాసీలు హిందుస్థాన్ దాని మన హిందూ ధర్మాన్ని అనుకున్నారు, స్థానాన్ని ధర్మాన్ని అనుకున్నారు. ఆ విధంగా బ్రహ్మతత్వం ఉండే స్థానం, ఆత్మలు ఉండే స్థానం, దాని ఈ సన్యాసులందరూ పరమాత్మ అని అనుకున్నారు. అది బ్రహ్మాండ్, ఆత్మలు ఉండే స్థానం. అంటే ఆత్మలు అండాకారంలో అక్కడ ఉంటుంది, జ్యోతి రూపంలో గుడ్లులాగా ఉంటుంది అక్కడ పరంధామ్. దాని బ్రహ్మాండుని కూడా చెప్తారు. మరి శివబాబా చెప్తారు, ఇది మనిషి సృష్టి ఇప్పుడు మనం ఉండేది. మరి పరంధామ్ బ్రహ్మాండ్, మనిషి సృష్టి వేరే, ఆత్మలు ఉండే స్థానమే వేరే. ఆత్మ ఏమి ఇది కూడా మనుషులకు తెలియదు. ఆత్మ అంటే ఏమీనే తెలియదు. ఊరిగా చెప్తారు, బ్రుక్టి మధ్యలో మెరుస్తూ ఉండే ఒక అద్భుతమైన నక్షత్రం చెప్తారు. ఏమి అది నక్షత్రం, అది కూడా తెలియదు. మళ్ళీ చెప్తారు, ఆత్మ ఈ పొటన వేలు సైజు ఉంటుంది, అట్లా దీని రూపంలో ఉంటుంది, అంగుష్ట సమాన్ చెప్తారు. అయితే అంత పెద్ద కూడా ఆత్మ ఉండదు. ఆత్మ అతి సూక్ష్మ అంటే అతి సూక్ష్మమైన బిందు, కంటికి కొంచెం కూడా కనిపించదు. దాన్ని చూసేదానికోసం, దాన్ని పట్టేదానికోసం సైన్స్ వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తారు. ఒక పెద్ద గ్లోబ్లో మనిషిని వేసి మూసి పెట్టేస్తారు చూసేదానికి. చనిపోతే ఏం పోతుంది అట్లా చూస్తూనే ఉంటారు. వాళ్ళ కంటి ముందే పోయి ఉంటుంది, వాళ్ళకే తెలియదు. గ్లోబ్ను విరుచుకొని పైన వెళ్ళిపోతుంది. అది ఎంత విచిత్రం, వాళ్ళకు తెలియదు. అయితే ఎవరికి తెలీదు ఆత్మ ఎట్లా ఉంటుంది, ఏమి ఎంత సూక్ష్మంగా ఉంటుంది. బాబాని వచ్చి మనకు దాని పరిచయం ఇస్తారు. ఇప్పుడు మీ బిడ్డలందరికీ బాగా అర్థమైపోయింది. భారతవాసీలే స్వర్గం తయారు చేసానికోసం తండ్రికి సహాయం చేస్తారు. భారతవాసీ బిడ్డలు మన అందరం బాబా బిడ్డలు. భారతదేశాన్ని స్వర్గంగా చేసానికి శివబాబాకు సహాయం చేస్తూ ఉంటాం. తండ్రి వచ్చేది కూడా భారతదేశంలోనే, భారత్లోనే కదా. శివరాత్రి కూడా చేస్తారు. ఏ విధంగా క్రైస్ట్ వచ్చిపోయినారు వాళ్ళు, మరి క్రిస్టియన్స్ అందరూ క్రిస్మస్ చేస్తారు. క్రైస్ట్ ఎప్పుడు వచ్చినారు అని వాళ్ళకు డేట్ కూడా తెలుసు. అయితే ఈ భారతవాసీలకు ఇది తెలియదు. శివ జయంతి ఎప్పుడు చేయాలి, పరమాత్మ ఎప్పుడు ఈ భారత్లో అవతరణ అయినారు తెలీదు. కృష్ణ ఎప్పుడు వచ్చినారు అని కూడా తెలీదు. భగవాన్ ఎప్పుడు వచ్చినారు అని కూడా తెలీదు. భారతవాసీలకు ఇదే భారత్లో ఉన్నారు, అయినా తెలీదు. మరి ఎవరిది తెలియదు. మహిమ అంత శివబాబా ఏమేమి చేసేసి పోయినారు, దాని మహిమని కృష్ణకు చేసేశారు. కృష్ణని ఎంత బాగా ఉయ్యాలలో ఊగుతారు, ఉయ్యాలలో పెట్టి ఊగేది ఎంత ప్రీతి కృష్ణ పైన, భగవాన్ని అనుకున్నారు. అయితే వాళ్ళకి ఇది తెలీదు, కృష్ణ ఎప్పుడు జన్మం తీసుకుంటారు అట్లా అని చెప్తారు. ద్వాపర యుగంలో గీత వినిపించేదానికి కృష్ణ అవతరణ అయినారు అట్లా అని. అయితే కృష్ణ ద్వాపర యుగంలో ఎందుకు వస్తారు, లేదు, కృష్ణ సత్యుగంలో కదా వచ్చినారు. మళ్ళీ లీల అంతా ఒక శివబాబాది. ఈ సంగం యుగంలో భగవాన్ అవతరణ ఇచ్చి ఏమంతం చేస్తారు, అది శివలీల.
వాళ్ళు కృష్ణ లీల అని చెప్పేశారు దీన. ఇప్పుడు బాబా వచ్చి ఏం చేస్తారు దీనంతా. దానికి మనుషులకు ఏమీ తెలీదు. మళ్ళా చెప్తారు నీ గతి నీ మతి అంతా వేరేగా ఉంది, మాకు ఏమి అర్థమే కాలేదు అని చెప్తారు. తుమారి గతి మత్ తుమీ జాను అని చెప్పేస్తారు. కృష్ణ మరి సత్యుగాని మొదటి రాజ్కుమార్ కదా. మొదట్లో కృష్ణ జన్మం తీసుకుందు ముందు వాళ్ళ అమ్మకు సాక్షాత్కారం అవుతుంది. ఇట్లా కృష్ణ పుడతారు అట్లా అని యోగ బలంతో మన దగ్గర ఒక బిడ్డ పుడతారు అట్లా అని అమ్మకు సాక్షాత్కారం అవుతుంది. కృష్ణ వాళ్ళ అమ్మకు అక్కడ శరీరం వదిలే టైంలో కూడా సాక్షాత్కారం అవుతుంది. నేను అంటే సత్యుగంలో అందరూ వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత 150 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు వాళ్ళకు సాక్షాత్కారం అవుతుంది, నేను పోయి ఒక కొత్త శరీరం తీసుకుంటాను అట్లా అని. ఈ శరీరం వదిలేసి ఇట్లా సర్పం చూపిస్తారు, అది పైన పొర వదిలేస్తుంది. అయితే మన సత్యుగంలో ఇంకొక శరీరంలో ట్రాన్స్ఫర్ అయిపోతాం, వేరే చోట్ల పోయి జన్మం తీసుకుంటాం. అది మనకు సాక్షాత్కారం అవుతుంది అక్కడ. సన్యాసులు మరి ఇదంతా వాళ్ళ కోసం పెట్టుకునేసారు. సర్పంలాగా శరీరం వదిలేసేది, మరి భ్రమరిలాగా భూమ్ చేసి వేరే వాళ్ళని పరివర్తన చేసేది, అది మన పని. అది మనుషులు వికారి మనుషులందరినీ కూర్చోపెట్టి మనం జ్ఞానం చెప్తూ ఉంటాం. సో అప్పుడు తమో ప్రధాన నుంచి సతో ప్రధాన అయిపోతారు. ఈ పని మనది, భూమ్ చేసి మనుషులను దేవతగా తయారు చేసేది. అంటే భ్రమరి ఎగ్జాంపుల్ కూడా మనది. సర్పంలాగా పొర వదిలేసి అంటే ఈజీగా వేరే శరీరం తీసుకునేది, అది కూడా మనదే ఎగ్జాంపుల్. మరి తాబేలు, దాని ఎగ్జాంపుల్ కూడా మనదే. తాబేలు ఏం చేస్తుంది, అది ఎప్పుడు భోజనం కావాలో కర్మేంద్రియాలను బయట పెట్టుకొని ఇట్లా పోయి ఏదైనా శత్రువు చూస్తే లోపల వెంటనే వెళ్ళిపోతుంది. మనం మరి ఇక్కడ కర్మం చేసేటప్పుడు ఈ శరీరంలో వస్తాం, తర్వాత కర్మ అంతా అయిపోయిన తర్వాత లోపల అంతర్ముఖి అయ్యేసి శివబాబా తలంపు చేస్తూ ఉంటాం. ఇది తాబేలుది ఎగ్జాంపుల్, మన కోసమే. మరి మీకు ఇది కూడా బాగా తెలుసు, ఈ సమయంలో ఇది మనది అంతిమ జన్మ. ఈ నాటకం పూర్తి అయిపోతుంది. ఈ శరీరం ఈ కల్పానికి ఈ పాత శరీరం లాస్ట్ శరీరం. దీంట్లో కర్మభోగంతో సమాప్తి చేసుకుంటాం ఈ శరీరం ద్వారానే. ఏమంతా ద్వాపర యుగం నుంచి పాపకర్మం చేశామో ఆ కర్మభోగం ద్వారా మన లెక్కాచారం అంతా సమాప్తి అయిపోతుంది ఈ శరీరం ద్వారా. తర్వాత మనం సతో ప్రధాన్ అయిపోతాం. ఎప్పుడు సతో ప్రధాన్ కర్మాతీత అవస్థ మనకు వచ్చేస్తుందో అప్పుడు మనం ఈ శరీరంలో ఉండం. కర్మాతీత అవస్థ వచ్చిన వెంటనే ఈ శరీరాన్ని వదిలేసి మనం పోదాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ మహాభారత యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. అంటే మహావినాశం, మహాయుద్ధం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఆ టైంలో దోమల్లాగా అందరూ ఆత్మలు శరీరాన్ని వదిలేసి పరంధాం వెళ్ళిపోతుంది. శరీరం అంతా ఇక్కడ వినాశమైపోతుంది, కాలిపోతుంది. అయితే పవిత్రంగా లేదంటే ఎవరు పోయేదానికి లేదు. ఆ సమయంలో అందరూ వాళ్ళ శరీరాన్ని లెక్కాచారాన్ని సమాప్తి కర్మాన్ని లెక్కాచారాన్ని సమాప్తి చేసుకునేదానికి లాస్ట్ సీన్ చాలా భయంకరంగా ఉంటుంది. తర్వాత దోమల్లాగా ఎగిరిపోతారు అందరూ. ఇప్పుడు ఇది రావణ్ రాజ్యం, దుఃఖధాం చెప్తారు. రావణ్ స్థాపన చేసినాడు దుఃఖధాం. అయితే రామరాజ్యం స్థాపన చేసేది శివబాబా. దాని శివాలయం చెప్తారు. శివబాబానే రామాని కూడా చెప్తారు. రామ వచ్చి శివాలయంను స్థాపన చేస్తారు. దాని రామరాజ్యం చెప్తారు, శివాలయంని కూడా చెప్తారు. అంటే శివబాబానే ఇప్పుడు ఆత్మారామ అయినారు. వాస్తవంగా పరమాత్మకు ఒకటే పేరు శివ, అట్లానే రామ కూడా చెప్పేది తప్పు. శివానే రైట్. అయితే ఆత్మారామ అని చెప్తారు అందరూ శివబాబాని. సత్యుగానే శివాలయంని చెప్తాం.
అందరూ దేవీ దేవతలుగా ఉంటారు. అక్కడ సత్యుగంలో శివాలయంలో అందరూ దేవతలే. మళ్ళా భక్తి మార్గం స్టార్ట్ అవుతుంది. అప్పుడు శివబాబాది ప్రతిమ అంటే శివలింగం చేసి శివాలయం చేస్తారు. అది ఆ శివాలయం వేరే అంటే మందిర్ చేస్తారు. దాంట్లో శివలింగాన్ని పెడతారు భక్తి మార్గంలో. సత్యుగాని శివాలయం చెప్తారు. అక్కడ దేవతలందరూ చైతన్యంలా ఉంటారు. మరి భక్తి మార్గాన్ని శివాలయంలో శివలింగాన్ని పెట్టి పూజ చేస్తారు. ఇప్పుడు మరి శివబాబా ఈ సింహాసనంలో వచ్చినారు. బ్రహ్మ బాబా శరీరంలో విరాజమాన్ అయినారు. ఇది కూడా ఒక శివాలయం. శివబాబా అంటే బ్రహ్మ శరీరంలో ఆ సింహాసనంలో కూర్చొని మనకి ఇదన్నీ చెప్తారు. ఆత్మ భృకుటి మధ్యలో ఉండే సింహాసనంలో విరాజమాన్ అయింది. శివబాబా బ్రహ్మ బాబాకు సైడ్లో కూర్చుంటారు. కూర్చుంచి అంటే విరాజమాన్ అవుతారు. వచ్చి మనకి ఇదన్నీ చదువు నేర్పిస్తారు. ఆ బ్రహ్మ శరీరంలో చైతన్యంలో వచ్చి శివబాబా మనకు చదివిస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు దాంట్లోనే కూర్చోరు. ఇంటికి పోదారు వస్తారు. ఎంత టైం పడుతుంది బాబాకు ఇంటికి పోయేదానికి మళ్ళీ వచ్చి చదివించేదానికి? సెకండ్లో బాబా ఈ పని చేస్తారు. అంటే తలంపు ఏమో మనకు శివబాబాది చేయాలి. బ్రహ్మ శరీరంలో వచ్చినా కూడా శివబాబా తలంపు మనం చేయాలి. బాబా చెప్తారు, मैं तुम्हारा बेहद का बाप हूँ, वर्षा मेरे से तुमको मिलता है, ब्रह्मा से थोड़ी वर्षा मिलता है, बेहद का बाप से वर्षा मिलता है, इसलिए मुझे याद करो. అంటే శివబాబా చెప్తారు, నేను మీ బేహద్ తండ్రి అయినాను. నా దగ్గర ఉండే మీకు ఆస్తి దొరుకుతుంది. బ్రహ్మ ఏమి ఆస్తి ఇరు. అయితే బ్రహ్మ శరీరం ద్వారా శివబాబా మన దగ్గర మాట్లాడి మనకు ఆస్తి ఇస్తారు. అందుకే మనం శివబాబా తలంపు చేయాలి. బాబా చెప్తారు, మీఠే బच्चे जानते हैं कि बाबा ज्ञान का सागर प्यार का सागर है, तो तुम बच्चों को भी प्यार का सागर बनना है. శివబాబా అడుగుతారు, మీకు బాగా అర్థమైందా? తండ్రి శివబాబా జ్ఞాన సాగర్ ప్రేమ సాగర్ అయినారు. మనం కూడా అట్లనే కావాలి, ప్రేమ సాగర్ కావాలి. स्त्री पुरुष एक दो को सच्चा प्यार नहीं करते, वो तो काम विकार को प्यार समझते हैं. परंतु बाबा ने कहा है कि काम महाशत्रु है, ये आदि मध्य अंत दुख देने वाला है. देवताएं निर्विकारी थे, तभी तो कहते हैं कृष्णा जैसे बच्चा मिले, कृष्णा जैसे पति मिले, कृष्णपुरी को याद करते हैं. అంటే బాబా చెప్తారు, మీరు ప్రేమ్ సాగర్ కావాలి. అయితే మనుషులు ఈ కామ్ వికారాన్ని ప్రీతిని అనుకున్నారు. కామ్ మహాశత్రు అది శివబాబా చెప్తారు. కామ వికారం వాస్తవంగా ప్రీతి కాదు, అది మహాశత్రు. అది దాని మనుషులు సత్యమైన ప్రీతిని అనుకున్నారు. అది సత్యమైన ప్రీతి కాదు. ఆ కామ్ వికారాన్ని ప్రీతి వచ్చిన తర్వాత మనుషులు ఆది మధ్య అంతా ఎంత దుఃఖి అయిపోయినారు. ఆ వికారం దుఃఖం ఇచ్చేది. వాస్తవంగా దేవతలందరూ సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు. అందుకే మనుషులు చెప్తారు, కృష్ణలాగా బిడ్డ కావాలి, కృష్ణలాగా పతి కావాలి అట్లా అని. అంటే సంపూర్ణ నిర్వికారి, దుఃఖం ఈగండా ఉండేది. సంపూర్ణ నిర్వికారిగా ఉండేటప్పుడు పరస్పరంగా సుఖం ఉండింది. అందుకే కృష్ణలాగా బిడ్డ కావాలి, కృష్ణలాగా పతి కావాలి అని చెప్తారు. కృష్ణపురిని తలంపు చేస్తారు అందరూ. अभी बाप कृष्णपुरी स्थापन कर रहे हैं, तुम स्वयं श्री कृष्ण जैसे మోహన్ జైసే బన్ సక్తే హో. ఇప్పుడు స్వయం భగవాన్ తండ్రి వచ్చి కృష్ణపురి స్థాపన చేస్తున్నారు. దాంట్లో మనం శ్రీకృష్ణలాగా మనమే కావచ్చు, అంటే మోహన్ కావచ్చు. మనం ప్రిన్సెస్ और भी होंगे అక్కడ ఒక్క కృష్ణ మాత్రమే రాజ్కుమార్ లేదు, ఇంకా చాలామంది కూడా ఉంటారు, రాజ్కుమారీలు ఉంటారు. అట్లా మనం కూడా కావచ్చు ఇప్పుడు ఈ చదువు ఆధారంలో.
तो ये सब यहाँ ही बनना है। तो उनकी भी लिस्ट रहती है। माला के 8 दाने भी है, 108 दाने भी है। लोग नवरत्न की अंगूठी भी पहनते हैं। अभी ये 8 कौन है, बीच में कौन है, ये तुम जानते हो कि मीठे ते मीठा बाबा द्वारा हम रतन बन रहे हैं। बाबा कहते हैं बच्चे आपस में बहुत प्यार से चलना है, नहीं तो बाबा का नाम बदनाम करेंगे, फिर सद्गुरु की निंदा कराने वाले ठहर न पाएंगे। शिव बाबा చెప్తారు మీరు కూడా స్వయం కృష్ణ లాగా మోహన్ కావచ్చు, ప్రిన్సెస్ కావచ్చు, అయితే ఇక్కడే కావాలి ఏమంతా గుణాలు, సత్యుగాని గుణాలంతా ఇక్కడే ధారణ చేసుకోవాలి. మరి రాజ్కుమారులది కూడా లిస్ట్ ఉంటుంది. మొదట్లో చాలా ప్రసిద్ధిగా ఉండేవాళ్ళు 8 మంది, తర్వాత 108 ఉంటారు. ఈ 8 రత్నాలు చాలా ఫేమస్. మరి నవరత్నది ఉంగరం వేసుకుంటారు కదా అందరూ. 8 ఎవరు అని మీకు తెలుసు కదా, బాబా బిడ్డలు, సత్యమైన పురుషార్థం చేసిన వాళ్ళు, మొదట్లో వచ్చిన వాళ్ళు, దీదీలు అందరూ. మధ్యలో ఒకటి ఉంటుంది, ఆ 8 బయట ఉంటుంది. మధ్యలో ఉండేది ఎవరంటే అతి ప్రియమైన తండ్రి శివబాబా. వాళ్ళ ద్వారానే మనం రత్నాల్లాగా తయారవుతాం. అందుకే శివబాబానే ఆధారం. ఈ 8 మందిని కూడా ఇంత వాల్యుబుల్గా తయారు చేసినారు శివబాబా. తర్వాత 108 మంది. తో బాబా చెప్తారు పరస్పరంగా చాలా ప్రీతి ఉండాలి మనకు. అంటే సత్యమైన ఆత్మీక ప్రీతి ఉండాలి. లేదంటే మన బాబా పేరును చెడిపేస్తాం. ఒకరి పైన ఒకరు చాడీలు చెప్తూ ఉంటే బాబా పేరు చెడిపోతుంది. ప్రీతి లేదంటే కూడా ఎప్పుడు జగడాలు ఉంటాయి, శివబాబా పేరు చెడిపోతుంది. మరి వాళ్ళకు సద్గురువును నిందన చేసిన వాళ్ళకు ఎక్కడ చోటు ఉండదు. అందరికీ మనం ఈ మంత్రం చెప్తూ ఉండాలి. శివబాబా తలంపు చేయండి, మీలో ఉండే వికారం అంతా వినాశమైపోతుంది. ఈ పెద్ద మంత్రం ప్రతి ఒక్కరికి మనం చెప్పాలి. ఇంట్లో కూడా, లౌకిక ఇంట్లో కూడా పరస్పరంగా ప్రీతిగా నడుచుకోవాలి. ఎవరిపైన కోపం రాకూడదు. అందరికీ మంచి అభిప్రాయం వచ్చేట్టుగా నడుచుకోవాలి. అందరూ చెప్పాలి వీళ్ళ లోపల కోపమే లేదు అట్లా బాగా నడుచుకోవాలి. చాలా ప్రీతిగా ఉండాలి. సారాయం తాగేది, సిగరెట్ తాగేది, ఇదంతా చాలా చెడ్డ అలవాటులు. ఈ చెడ్డ అలవాటులంతా మనం పూర్తిగా వదిలేయాలి. దైవీ గుణాలు ఇక్కడే ధారణ చేసుకోవాలి. దేవత కావాలంటే మన ఆత్మ సంస్కారం ఇప్పుడే దేవతలాగా ఉండాలి, శాంతిగా, పవిత్రంగా. ఈ చెడ్డ అలవాటులు ఏమీ ఉండకూడదు. రాజ్యం స్థాపన అవుతూ ఉంది ఇప్పుడు. ఎంత డిఫికల్ట్, రాజధాని స్థాపన అవుతూ ఉందా లేదా? तो राजधानी स्थापन करने में मेहनत लगती है. दूसरे धर्म वाले राजधानी स्थापन नहीं करते, वो ऊपर से एकदम पिछाड़ी में आते रहते हैं. तुम 21 जन्मों की प्रारब्ध बना रहे हो. इसमें माया के तूफान बहुत आएंगे, फिर भी पुरुषार्थ करके दैवी गुण धारण करनी है. अगर क्रोध से बात करेंगे तो लोग कहेंगे इसमें भूत है. गोया बेहद का बाप का आबरू गवाई. అంటే వేరే ధర్మం వాళ్ళందరూ వస్తారు, ఊరికే వాళ్ళ ధర్మ స్థాపన చేస్తారు, కానీ రాజ్య స్థాపన చేయరు. వాళ్ళు ధర్మస్థాపకులు వచ్చిన వెంటనే వాళ్ళ వెనకే పైన ఉండి కింద వచ్చేసి వాళ్ళ ధర్మ వాళ్ళు అయిపోతారు. అయితే ఇక్కడ మరి సత్యుగాని దేవతలుగా తయారు చేయాలంటే పతితాత్మల్ని పావన చేసి వాళ్ళలో మంచి గుణాలు నిండిచేది ఎంత ప్రయత్నం చేయాలి. మన దేవతా ధర్మాన్ని స్థాపన చేశాను. ఇక్కడ 21 జన్మాని ప్రారంభ తీసుకుంటాం. అయితే దీంట్లో మాయా తుఫాన్ ఎక్కువ వస్తుంది.
వేరే ధర్మం వాళ్ళది మాయ మాటనే లేదు. ఊరికే పైన ఉండి కింద వచ్చేది, ఆ ధర్మంలో చేరిపోయేది అంతే. వాళ్ళది పురుషార్థం ఏమీ లేదు. ఇక్కడ మరి మాయ తుఫాన్ వస్తుంది, దాన్ని జయించాలి. దైవీ గుణాలు ధారణ చేసుకునేదానికి పురుషార్థం చెయ్యాలి. మనం కోపం రాకూడదు. ఒకవేళ ఎవరికైనా కోపం వస్తే అందరూ చెప్తారు వీళ్ళ లోపల భూతం ప్రవేశమైంది అట్లా అని. మరి బేహద్ తండ్రి పరువు పోతుంది కోపం వచ్చే వాళ్ళతో. అర్థమైందా? బాబాది అవమానం చేసినట్టుగా అయిపోతుంది కోపం అంతా మీరు మాట్లాడితే. మరి బాబా చెప్తారు మీకు శ్రేష్ఠ పదవి ఎట్లా వస్తుంది, ఇదన్నీ జయించాలి కదా. చాలా స్వీట్గా అనాసక్తి భావనలా ఉండాలి, దేనిపైన ఆసక్తి ఉండకూడదు మనకి. మరి మధురంగానూ ఉండాలి. ఇక్కడ ఉండి కూడా అన్ని పని చేసుకొని కూడా యోగం చేయాలి. మాషుక్ దగ్గర మనకు యోగం ఉండాలి. మాషుక్ అంటే ప్రియుడు శివబాబా, వాళ్ళ దగ్గర యోగం పెట్టుకొని పని అంతా చేస్తూ ఉండాలి. ఎక్కడ ఉంటేనే సరి మన పాటుగా శివబాబా తలంపు చేస్తూ ఉండాలి. బాబా చెప్పినారు, బాబాని కహా హై मुझे याद करो तो पाप भस्म हो जाए. इसको योग अग्नि कहा जाता है. यहाँ हठ योग की दरकार नहीं है. अपना शरीर तंदुरुस्त रखना है. मोस्ट वैल्यूबल शरीर है ना. भोजन भी शुद्ध खाना है. देवताओं को भोग लगाते हैं शुद्ध. श्रीनाथ द्वारे में जाकर देखो, फिर बंगाल में देखो, కాళీ కో బకరీ కా భోగ్ లగాతే. అంటే శివబాబా చెప్తారు, అందరికీ చెప్పండి ఈ విషయం. బాబా మనకు చెప్పినారు, ఆత్మను అనుకుని శివబాబా తలంపు చేస్తూ ఉంటే పాపం భస్మం అవుతుంది. అందుకే దీని యోగ అగ్నిని చెప్తారు. ఇక్కడ హఠయోగాని మాట లేదు, హఠయోగం చేయాలని కూడా లేదు. అయితే మన శరీరాన్ని ఆరోగ్యంగాను పెట్టుకోవాలి. ఇది మోస్ట్ బిలవ్డ్ వాల్యుబుల్ శరీరం. ఇప్పుడు అంటే మన శరీరం కూడా ఇప్పుడు విలువ జాస్తి, ఎందుకంటే దీని ద్వారానే మనం దేవత అవుతాం. అందువల్ల భోజనం కూడా చాలా శుద్ధంగా ఉండాలి. అశుద్ధ ఆహారం అంతా తినకూడదు. ఇట్లా దేవతలకు భోగం పెడతారు, మంచి భోగం పెడతారు. శ్రీనాథ్ ద్వారేలో అన్ని ప్రకారమైన స్వీట్స్ అంతా పెడతారు. మళ్ళీ బెంగాల్లో కాళీ ముందు మేకను కట్ చేసి భోగం పెడతారు. మరి కొందరు చెప్తారు వాళ్ళ పితృ అంటే చనిపోయిన వాళ్ళకు చేప భోజనం అంటే భోగం పెడతారు మచిలి, అప్పుడే వాళ్ళకు తృప్తి ఉంటుంది, లేదంటే అలిగిపోతారు అని చెప్తారు పితృదేవతలు. కొందరు మరి ఇది ఎవరో ఒకరు ఈ పద్ధతిన పెట్టిపోయినారు, అంటే చేప ఫిష్ ఇచ్చేది ఆ పితృదేవతకు, లేదంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది అని చెప్పినారు. అందువల్ల బెంగాల్లో ఇది అన్నీ చేస్తారు. ఎవరో ఒక పద్ధతిని పెట్టిపోతే అది అందరూ ఫాలో చేస్తారు. అయితే దేవీ దేవతల రాజ్యంలో ఇట్లా పాపాలంతా ఉండదు. ఇట్లా అంతా హింస చేసి తినారు, పాపమే లేదు అక్కడ. దాని పేరే రామరాజ్యం. అక్కడ కర్మం అకర్మం మంచి కర్మమే చేస్తారు. ఇక్కడ కలియుగంలో ఏ పని చేసినా వికర్మం చేస్తారు. ఇక్కడ కర్మం వికర్మం అవుతుంది, సత్యుగంలో కర్మం అకర్మం ఉంటుంది. మళ్ళీ చెప్తారు, ఇప్పుడు హరిద్వార్లో పోయి చాలామంది కూర్చుంటారు. హరిద్వార్ అంటే వాళ్ళు కృష్ణ అనే హరిని అనుకున్నారు. వాస్తవంగా చూస్తే శివబాబా పాపాన్ని హరించేవాడు శివబాబా. కృష్ణ ఏమో సత్యయుగంలో ఉంటారు. అయితే హరి అంటే శివబాబా దుఃఖహరి అనేవాళ్ళు అని చెప్తారు, దుఃఖహరణ చేసేవాడు. అయితే గీతలో కృష్ణ పేరు వేసిన దానివల్ల వాళ్ళు కృష్ణ అని హరిని అనుకునేసారు. వాస్తవంగా దుఃఖాన్ని దూరం చేసేది హరించేది శివబాబా. హరిద్వార్ సత్యుగానికి పోయేదానికోసం ఇప్పుడు శివబాబా వచ్చినారు.
మనందరూ దుఃఖాన్ని దూరం చేసేదాన్ని. భక్తి మార్గంలో ఏమేమి వస్తుందో అదని చెప్తూ ఉంటారు. వాళ్ళకి సరిగ్గా ఏమీ తెలియదు, ఏదో ఒక శబ్దం దాని ఒక కథలాగా చెప్పేస్తారు. బాబా చెప్తారు, बाप कहते हैं मैं संगम युग पर आता हूँ पुरानी दुनिया को नई बनाने. रावण है पुराना दुश्मन, हर वर्ष उसको जलाते हैं, कितने पैसा खर्च करते हैं, सब वेस्ट ऑफ टाइम, वेस्ट ऑफ मनी, वेस्ट ऑफ एनर्जी. बंगाल में कितनी देवियाँ बनाते हैं, उनको खिलाकर पिलाकर पूजा करके फिर जाकर डुबो देते हैं. इस पर एक गीत भी है, बच्चों को बहुत मीठा बनना है, कभी गुस्से से बात नहीं करनी है, बाप से कभी रूठना नहीं है. रूठ कर अगर पढ़ाई छोड़ा, गोया अपने पैर पर कुल्हाड़ी मारा. यहाँ तुम आए हो विश्व के मालिक बनने. महाराजा श्री नारायण, महारानी श्री लक्ष्मी को कहा जाता है. बाकी श्री श्री है शिव बाबा का टाइटल. श्री कहा जाता है देवताओं को, श्री अर्थात श्रेष्ठ. అంటే శివబాబా చెప్తారు, సంగం యుగాల్లో నేను వచ్చినాను ఈ పాత ప్రపంచాన్ని కొత్తగా మార్చేదానికోసం. రావణ్ పాత ప్రపంచాన్ని శత్రువు అయినాడు, చాలా పెద్ద శత్రు ఈ పాత ప్రపంచంలో. పాత శత్రు మన కోసం రావణ్ పాత శత్రు. ప్రతి సంవత్సరం కాలుస్తారు, ఆ కాల్చేటప్పుడు ఎంత డబ్బులు ఖర్చు చేస్తారు. అందుకే బాగా చెప్తారు, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ చేస్తారు. డబ్బులు నష్టం అవుతుంది, టైం కూడా వేస్ట్ అవుతుంది. ఆ రావణ్ని చేసి కాల్చే దాంట్లో మరి ఎనర్జీ శక్తి కూడా వేస్ట్ అవుతుంది. బెంగాల్లో ఎంతమంది దేవతామూర్తులను తయారు చేస్తారు, విగ్రహాలని. మరి దానికి తినిపిస్తారు, పూజ చేస్తారు, అన్నం చేస్తారు. అన్నం చేసి తర్వాత పోయి నీళ్ళలో ముంచేస్తారు. ఏముంది లాభం ఇంత అన్నం చేసి? ఎంత డబ్బులు వేస్ట్ అయిందా లేదా, ఎంత ఖర్చు చేసినారు, ఎంత దానికి టైం వేస్ట్ అయింది, ఎంత శక్తి వేస్ట్ అయింది. ఇప్పుడు మరి శివబాబా చెప్తారు, మీరు చాలా మధురంగా ఉండాలి. ఎప్పుడు మీకు కోపమే రాకూడదు, కోపంతో మాట్లాడకూడదు, తండ్రి పైన అలిగిపోకూడదు. అలిగిపోయేసి చదువున వదిలేస్తే వాళ్ళ కాల్లో గొడ్డలు వేసుకునేది దీని అర్థం. అంటే వాళ్ళ కాల్లో వాళ్ళే నష్టం వాళ్ళ జీవనాన్ని వాళ్ళే నష్టం చేసుకుంటారు అలిగిపోయి చదువు వదిలేస్తే. ఇక్కడ మరి మనం వచ్చింది దేనికి? విశ్వానికి మాలిక్ అయ్యేదానికి వచ్చినమ్మా లేదా? విశ్వానికి మాలిక్ అంటే మహారాజా శ్రీ నారాయణ్, మహారాణి శ్రీ లక్ష్మి అని చెప్తారు. ఆ విధంగా కావాలి. శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణ్ని చెప్తారు. దేవతల కోసం స్త్రీని టైటిల్ చెప్తారు. బాకీ శ్రీ అంటే శివబాబా టైటిల్ ఇది. అంటే శివబాబా స్త్రీలను తయారు చేస్తారంటే దేవతల్ని, స్త్రీ దేవతలకు చెప్తారు. స్త్రీ అంటే శ్రేష్ఠ అని అర్థం. శ్రేష్ఠాతి శ్రేష్ఠ శివబాబా, అందుకే స్త్రీ అంటే శ్రేష్టం. నారాయణ కూడా శ్రేష్టం, లక్ష్మి కూడా శ్రేష్టం, దేవతలందరూ శ్రేష్టం. अच्छा अभी तुम ख्याल करो हम क्या थे, माया ने हमारा माता मुड़वा करके हमको क्या बना दिया है. भारत कितना शाहूकार था, फिर कंगाल कैसे बना, क्या हुआ? कुछ भी समझते नहीं. अभी तुम बच्चे, तुम जानते हो हम सो देवता थे, फिर क्षत्रिय बने. वो कह देते हैं आत्मा सो परमात्मा, नहीं तो हम सो का अर्थ कितना सहज. वो लोग कहते हैं मनुष्य का एक ही जन्म होता, सिर्फ एक जन्म होता है, परंतु बाप समझाते हैं मनुष्य के 84 जन्म होते. उस 84 जन्म में तुम्हारा ये संगम युग का एक जन्म दुर्लभ है, जबकि तुम बेहद के बाप से स्वर्ग का वर्षा पाते हो.
तुम बहुत रॉयल बाप के बच्चे అంటే శివబాబు చెప్తారు కొంచెం విచారం చేయండి. మొదట్లో మనం ఎట్లా ఉంటిమి, ఇప్పుడు ఏమైనా మొదట్లో మాయ మన బుద్ధిని ఎట్లా టర్న్ చేసేసింది, మనం ఎట్లా అయిపోయి ఉంటిమి మొదట్లో కలియుగంలో ఉండేటప్పుడు. అయితే ఇప్పుడు బాబా వచ్చి మన ఎంత బాగా చేస్తారు, సౌకర్యంగా చేస్తారు. భారతదేశం ఎంత సౌకర్యంగా ఉండింది, ఎట్లా పేదవాళ్ళు అయిపోయినాం, ఏమైంది దీని పేదవాళ్ళు అయిపోయినాం. మాయాని కదా వచ్చింది, మాయా నుంచి మనుషులకు ఏమీ తెలియదు. ఇదంతా ఇంత సౌకర్యంగా ఉండిన భారత్ ఎట్లా పేద దేశం అయిపోయింది ఎట్లా అని ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది. మనం హంసో అర్థం, హంసో సోహంని చెప్తామా లేదా అంటే, హంసో అంటే మనమే దేవతలుగా ఉంటుంది. మరి దేవత నుంచి క్షత్రియ వైశ్య శూద్ర అయిపోయి ఇప్పుడు బ్రాహ్మణ ఆయన. మనుషులు ఈ శబ్దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు, హంసో అంటే వాళ్ళు అనుకున్నారు నేనే ఆత్మ పరమాత్మగా అవుతాను, పరమాత్మనే నేను ఆత్మ అట్లా అనుకున్నారు. అది తప్పు. అది వాస్తవంగా హంసో అర్థం ఎంత ఈజీ, నేనే ఆత్మ దేవాత్మగా ఉండి క్షత్రియ వైశ్య శూద్ర అయిపోయినాను. ఇంత ఈజీగా బాబా మనకు నేర్పిస్తారు. మనుషులకు జన్మాని గురించి కూడా తెలియదు, వాళ్ళు ఏమేమో చెప్పేసి చెప్తారు. మనుషులకు ఒక్క జన్మమే ఉంటుంది అట్లా, ఈ ఒక్క జన్మమే మనిషి జన్మం, మిగతా అన్ని ఏదో జంతువులు అది ఇది అట్లా అని. అయితే బాబా చెప్తారు మనుషులది 84 జన్మ. ఆ 84 జన్మల్లో కూడా ఈ సంగం యుగాని ఈ ఒక్క జన్మం చాలా విలువైనది, వాల్యుబుల్ జన్మ ఇప్పుడు. ఎందుకంటే తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకునే జన్మం ఈ లాస్ట్ జన్మ. మన శివబాబా బిడ్డలు అయిపోయిన భగవాన్ బిడ్డలు మనం ఎంత రాయల్గా ఉండాలి, ఎంత రాయల్ తండ్రి మన తండ్రి, వాళ్ళ బిడ్డలు మనం కూడా ఎంత రాయల్. సో మనం ఎంత రాయల్టీలో మాట్లాడాలి చేయాలి. రాయల్ మనుషులు ఎప్పుడు గట్టిగా అరుస్తూ మాట్లాడరు, నైస్గా నిదానంగా మాట్లాడతారు మెల్లగా. दुनिया में घर घर में कितना हंगामा होता है, स्वर्ग में ऐसी कोई बात नहीं. ये बाबा भी वल्लभाचारी खुल का तारा, फिर भी कहाँ वो सतयुग के देवताएं, कहाँ आजकल के वैष्णव लोग. ऐसा नहीं, वैष्णव है तो विकार में नहीं जाते हैं. रावण राज्य में सब विकार से पैदा होते हैं. सतयुग में है संपूर्ण निर्विकार. अभी तुम संपूर्ण निर्विकारी बन रहे हो और विश्व के मालिक बनते हो योग बल द्वारा. तुम्हारी चालन बहुत मीठी रॉयल होनी चाहिए. कोई डिबेट व शास्त्रवादी ने वाद विवाद नहीं करना है. అంటే శివబాబు చెప్తారు మీరు ఎంత రాయల్ తండ్రి బిడ్డలు రాయల్గా ఉండాలి. ఈ ప్రపంచంలో మనుషులు ప్రతి ఒక్కరింట్లో పోయి చూడండి, ఎంత గలాట అంటే గలాట, ఒకే జగడాలి ప్రతి ఒక్కరింట్లో. స్వర్గంలో అట్లా ఉండదు. బ్రహ్మ బాబా కూడా వల్లభాచారి కులం అంటే వైష్ణవ కులంలో జన్మం తీసుకున్నారు. అయితే సత్యుగంలో ఉండే దేవతలు వాళ్ళే సత్యమైన వైష్ణవులు. ఇప్పుడు ఉండే వైష్ణవులు వేరే. ఇప్పుడు మనుషులందరూ వైష్ణవులు చెప్పుకుంటారు కానీ వికారంలో పోదారు. సత్యుగంలో వికారాన్ని మాటనే లేవు. ఇప్పుడు రావణ్ రాజ్యంగా ఉండే దానివల్ల వికారంతోనే జన్మం తీసుకుంటారు. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారి, ఎవరూ వికారి ఉండరు, వాళ్ళే సత్యమైన వైష్ణవులు సత్యుగం. ఇప్పుడు ఊరికే శాకాహారి భోజనం తినేసి వైష్ణవుని చెప్పుకుంటారు. అయితే సంపూర్ణ నిర్వికారి మనం సత్యుగంలో ఉండేటప్పుడు విశ్వానికి మాలికగా ఉంటుంది. యోగ బలం ద్వారానే మనం అట్లా అయ్యేది. యోగం ద్వారానే విశ్వానికి మాలిక్ సంపూర్ణ నిర్వికారి అవుతాం మనం. అందుకోసం మన నడవడికే ఇప్పుడు చాలా రాయల్గా ఉండాలి. ఎవరి దగ్గర వాద వివాదం అంతా చేయకూడదు, ఆర్గ్యుమెంటే చేయకూడదు. బాబా చెప్తారు ఈ శాస్త్రవాదులందరూ కూర్చుంటారు, వాళ్ళందరూ
ఒకరికి ఒకరు వాద వివాదం చేసుకుంటారు, కొట్టుకుంటారు పరస్పరంగా. శాస్త్రవాదం మనం అట్లా చేసుకోకూడదు. तो शास्त्रवाद करने बैठते हैं तो एक दो को लाठी भी मार देते. उन विचारों का कोई भी दोष नहीं है. इस नॉलेज को जानते नहीं. यह है रूहानी नॉलेज जो मिली है रूहानी बाप से. బాబా చెప్తారు పాపం వాళ్ళపైన కూడా దోషం లేదు, వాళ్ళకు జ్ఞానమే తెలియదు కదా. ఈ జ్ఞానం ఆత్మిక జ్ఞానం, ఆధ్యాత్మికత అంటే ఏమి అని వాళ్ళకి తెలీదు. ఏమో వాద వివాదం చేసుకుంటారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్క ఆత్మిక తండ్రి దగ్గర మాత్రమే ఉంది. అది మనకి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు బాబా. మనం తీసుకుంటూ ఉన్నాం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. శివబాబా ఒక్కరి జ్ఞాన సాగర్. వాళ్ళకు శరీరం పైన పేరు లేదు, ఎందుకంటే శివబాబా అశరీరి ఎప్పుడు అవ్యక్త మూర్తిగా ఉంటారు. వ్యక్త శరీరం లేనే లేదు శివబాబా. అందుకోసం శివబాబా చెప్తారు, నా ఆత్మ పైనే నాకు పేరు సదాశివ. అట్లా అని నేను స్థూలం లేదు, సూక్ష్మ శరీరం తీసుకోను. నేను సదా జ్ఞాన సాగర్, ఆనంద సాగర్ అట్లా అని నన్ను అందరూ చెప్తారు కదా. శివబాబాని ఆనంద సాగర్, జ్ఞాన సాగర్, ప్రేమ సాగర్ అని శాస్త్రాల్లో ఏమేమో మాటలు రాసి పెట్టేశారు, అన్నీ అబద్ధం. చెప్తారు హనుమాన్ పవన్ పుత్ర అట్లా అని, అంటే గాలి నుంచి జన్మం తీసుకున్నారు హనుమాన్ని చెప్తారు. ఇప్పుడు పవన్ గాలి అది ఏం బిడ్డ ఇస్తుంది? ఎవరికి బిడ్డ ఇచ్చేది? గాలి. फिर परमात्मा के लिए कह देते कच्चमच्च अवतार, कितना गाली दी है. మరి పరమాత్మ కోసం చెప్తారు కచ్చా అవతారం, మచ్చ అవతారం తీసుకున్నారు. ఎంత నిందన చేసినారు భగవాన్ని కూడా. बाबा आकर के उलाहना देते हैं कि तुमने आसुरी मत पर मुझे इतना गाली दी है. 24 अवतार से पेट भरा नहीं तो कण कण में टिकर भीतर में टोक दिया है. ये सब शास्त्र द्वारा शास्त्र द्वापर से बने हैं. पहले पहले सिर्फ शिव की पूजा होती थी. అంటే శివబాబా చెప్తారు ఎట్లా మనుషులు శివబాబాని నిందన చేసినారు. బాబా వచ్చి కంప్లైంట్ చేస్తారు మనకు, మీరు కూడా ఆసురి మత అనుసారంగా నడుచుకొని శివబాబాని ఎంత నిందన చేసినారు. 10 అవతారాలు, 24 అవతారాలు, అది కూడా పొట్ట నిండలేదు తిట్టే దాంట్లో. కణకణలో చెప్పేశారు, రాయిలో, మట్టిలో, అశుద్ధ దాంట్లో అన్నిట్లా ఉన్నారు భగవాన్ చెప్పేశారు. ఈ శాస్త్రాలంతా ద్వాపర యుగం నుంచి చేస్తున్నారు. ఎట్లా చేసి పెట్టినారు శాస్త్రాలు. ఎంత నిందన మాటనే ఉంది దాంట్లో. మొదట్లో వాస్తవంగా శివబాబాది పూజ చేస్తాం. మరి తర్వాత ఈ శాస్త్రాలంతా చేసినారు. గీత కూడా తర్వాత చేసినారు. అంటే గీత అక్కడ భగవద్గీత రాసినారు కదా, ఎవరిగో ఏమో సాక్షాత్కారం అయింది, అదన్నీ రాసి పెట్టినారు. ఇప్పుడు తండ్రి వచ్చి మనకు ప్రతి ఒక్క విషయం కూడా రైట్ది నేర్పిస్తారు. మరి బాబా చెప్తారు, నేను మొత్తం సారా అనాది ఖేల్ ఇదంతా ఒక ఆట. మొత్తం భక్తి మార్గం సరి ఏమేం భక్తి మార్గంలో జరిగింది, మరి సత్యుగ, త్రేత, ద్వాపర, కలియుగం వరకు ఏం జరుగుతుందో ఆట. ఇప్పుడు నేను వచ్చినాను మిమ్మల్ని విశ్వానికి మాలికగా చేస్తానికి చెప్తారు బాబా. తో బాబ్కు పూరా ఫాలో కర్నా చాయ్. అందువల్ల తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి, తండ్రి చెప్పేట్టుగా నడుచుకోవాలి. లక్షణ भी बहुत अच्छी होनी चाहिए. ये भी వండర్ है. లక్షణాలు కూడా చాలా బాగుండాలి. అంటే మనం బాబా చెప్పేదాన్ని ప్రాక్టీస్ చేసుకొని నడవడికే చాలా బాగుండాలి. ఇదిను చాలా విచిత్రం. కలియుగ అంతు సమయంలో మనం ఎట్లా అయిపోయినాం, సత్యుగంలో ఎంత బాగుంటాం. तो कलयुग के अंत में क्या है, फिर सतयुग में क्या देखेंगे. कलयुग में भारत इंसॉल्वेंट, सतयुग में भारत सॉल्वेंट.
उस समय और कोई कांड नहीं होता है. ఈ గీతా ఎపిసోడ్ రిపీట్ हो रहा है. అంటే ఈ కలియుగ అంతు సమయంలో ఎట్లా ఉంది చూడండి. సత్యుగాలో ఎంత అసలు కలియుగ అంతు సమయంలో భారతదేశం చాలా పేద దేశం అయిపోయింది. సత్యుగంలో అంతే సౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో అప్పుడు సత్యుగం ఉండేటప్పుడు వేరే ఖండం లేదు, వేరే ధర్మం లేదు, ఎవరు లేదు. అయితే ఇప్పుడు సంగం యుగంలో అదే గీతా ఉపదేశం రిపీట్ అవుతూ ఉంది. మొదట్లో 5000 సంవత్సరం ముందు వచ్చి చెప్పినారు గీత, అదే రిపీట్ అవుతుంది. अच्छा मीठे मीठे सिकले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग. नमस्ते नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. हम रॉयल बाप के बच्चे हैं, इसलिए अपनी चलन बहुत रॉयल रखनी है. आवाज़ से कभी बोलना नहीं है, बहुत मीठा बनना है. అంటే బాబా చెప్తారు, మన రాయల్ తండ్రి బిడ్డలు చాలా రాయల్గా నడుచుకోవాలి. మరి చాలా గట్టిగా జోరుగా మాట్లాడకూడదు, చాలా మధురంగా మాట్లాడాలి, స్వీట్గా ఉండాలి. माला सेकंड पॉइंट, कभी भी बाप से व आपस में रूठना नहीं है. रूठ कर पढ़ाई कभी नहीं छोड़नी है. जो भी बुरी आदतें हैं उन्हें छोड़ना है. అంటే ఎప్పుడు బాబా పైన అలిగిపోకూడదు, పరస్పరంగా కూడా అలిగిపోకూడదు, అలిగిపోయి చదువు కూడా వదలకూడదు. ఏదంతా చెడ్డ అలవాట్లో ఉందో ఆ చెడ్డ అలవాట్లంతా తీసేయాలి మనం. తర్వాత वरदानम बाबा చెప్తారు, सर्वशक्तिमान के साथ की स्मृति द्वारा समस्याओं को दूर भगाने वाले परमात्मा स्नेही भाव. అంటే సర్వశక్తివాన్ తండ్రి మన దగ్గర ఉన్నారు అని ఆ స్మృతి ద్వారా సమస్యలు అన్నిటిని దూరంగా తరిమేవాళ్ళు परमात्मा स्नेही भाव. जो बच्चे परमात्मा स्नेही हैं वे स्नेह को सदा साथ रखते हैं, स्नेही को सदा साथ रखते हैं. బాబా చెప్తారు, ఎవరు పరమాత్మ స్నేహి బిడ్డలుగా ఉంటారు వాళ్ళు తన స్నేహి అంటే పరమాత్మని సదా తన జొతలని పెట్టుకుంటారు. మనం బాబా జొతలో, బాబా మన జొతలో అట్లా. इसलिए कोई भी समस्या सामने नहीं आती है. అట్లా వాళ్ళ దగ్గర ఏ సమస్యను ముందు రాదు. जिनके साथ स्वयं सर्वशक्तिवान बाप है उनके सामने समस्या ठहर नहीं सकती है. ఎవరు ముందు సర్వశక్తివాన్ తండ్రి ఉన్నారు వాళ్ళ ముందు సమస్య ఎప్పుడు నిలిచిపోదు. సమస్య पैदा हो और वहाँ ही खत्म कर दो तो वृद्धि नहीं होगी. సమస్యలు ఒకవేళ పుట్టింది అనుకోండి, అప్పుడే దాన్ని చంపేస్తే అది వృద్ధి కాదు. సో శివబాబాని మన జ్యోతిలో పెట్టుకుంటే ఈ సమస్యలు అక్కడే సమాప్తి అయిపోతుంది. అవి సమస్య ఇంకా బర్త్ కంట్రోల్ కరు. బాగా చెప్తారు, ఇప్పుడు సమస్యలది బర్త్ కంట్రోల్ చేయండి, దాన్ని పుట్టించొద్దు సమస్యలు. సదా యాద్ రఖో కి संपूर्णता को समीप लाना है और समस्या को दूर भगाना है. సదా స్మృతిలో పెట్టుకోండి, సంపూర్ణతని సమీపంలో తీసుకురావాలి, సమస్యలు దూరం నుంచే తరిమేయాలి. स्लोगन, प्यारे बनने का पुरुषार्थ नहीं, न्यारे बनने का पुरुषार्थ करो तो प्यारे स्वतः बन जाएंगे. బాబా చెప్తారు, అంటే ప్రియంగా అయ్యే పురుషార్థం చేసేది అవసరం లేదు, న్యారాగా ఉండే పురుషార్థం మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్లీ అందరికీ ప్రియంగా అయిపోతాం మనం. అంటే న్యారా ప్యారా రెండు ఉండాలి. అయితే న్యారా అవుతూ ఉంటే గ్యారంటీ ప్యారా అయిపోతూ ఉంటారు. ఓం శాంతి.
अब चल कर ले मिलन, अब चल कर ले मिलन, अब चल कर ले मिलन। प्रभु की प्राप्ति का मूल मंत्र है संपूर्ण समर्पण। है आत्मा चल प्रभु को सौंप दे तू सारा जीवन। ओ देख प्रभु तेरे निकट विराजे, ओ देख प्रभु तेरे निकट विराजे, कर ले अभिवादन। ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन, अब चल कर ले मिलन, अब चल कर ले मिलन। ज्योति बिंदु के प्रेम सिंधु में चल आज नहा ले। परम पिता का प्रेम पात्र बनकर तू शुभ वर पाले। किरण किरण को निरख नयन से, ओ किरण किरण को निरख नयन से, हो जा मन में मगन। ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन। परमानंद का अनुभव कर तू, परमानंद का अनुभव कर तू, धन्य बना जीवन। ज्योति